Ayinda. Good morning children. Now 6th class subject science. 6th class subject is science. Science. Today I am going to start third lesson. Lesson name is rain. Rain. Where does it comes from? What is the lesson name? Rain. Where does it come from? So rain అంటే ఏంటి? వర్షం కదా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి లెసన్. సో ఫస్ట్ స్టార్టింగ్ ద లెసన్ పేజ్ నెంబర్ 22. Figure 1, see here. Ramya and Soumya were getting ready to go to school. Their mother advised them to keep an umbrella with them. Ramya asked her mother why the umbrella was needed as it was not raining. After looking at the sky, mother told them that it was likely to rain as it was cloudy and windy weather. They started to school wondering about how their mother was unable to predict when it could rain. So if you are observing figure 1, here two children are there. One the name of the children name is Ramya, another girl name is Soumya. So one day they are going to the school. The mother said them to carry the umbrella. So then the children asked to the mother why we have to carry the umbrella. So after seeing the outside, the mother said that it was going to be rain today, so you have to must carry the umbrella. So how the mother said that it was going to the rain? Because when the rain is coming, before the weather will be changed and it will become cool weather and it will be very cloudy. So by observing that, if we can also tell that it is going to rain, no? సో ఇక్కడ చూడండి, ఇద్దరు రమ్య అండ్ సౌమ్య ఇద్దరు అమ్మాయిలు. సో దే ఆర్ గోయింగ్ టు ది స్కూల్. అంటే ఏంటి, వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు ఆ టైంలో వాళ్ళ మదర్ ఏం చేసింది, ఒక అంబ్రెల్లా అంటే తెలుసు కదా, గొడుగు. సో దాన్ని తీసుకెళ్ళమని చెప్పింది. ఎందుకు అని అడిగితే ఏం చెప్పింది, సో అది ఈరోజు వర్షం వచ్చేలా ఉంది, తీసుకెళ్ళండి అని బయట చూసి చెప్పింది. బయట ఏం కనబడింది తనకి అంటే వెదర్లో మార్పు, అంటే వాతావరణంలో ఉన్న మార్పుని బట్టి ఏం చెప్పింది, ఈరోజు వర్షం పడుతుంది, సో మీరు అంబ్రెల్లా తీసుకెళ్ళాలి అని చెప్పింది అనమాట. సో అప్పుడు చిల్డ్రన్ కూడా కొంచెం అంటే షాకింగ్ అనమాట. కొంచెం ఏంటి, మదర్ ఎలా చెప్పింది వెదర్ చూసి, అంటే ఇది ఈరోజు వర్షం వస్తుంది అని. అంటే కొంచెం వర్షం వచ్చే ముందు మనకి వెదర్ చేంజ్ అవుతుంది. ఏంటి, క్లౌడీగా, మబ్బుగా, బ్లాక్గా, కూల్గా అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వర్షం వస్తుంది అని చెప్పగలుగుతాం కదా. సో అదే అక్కడ మదర్ చేసింది అనమాట. వై డూ వీ గెట్ రెయిన్స్? మనకి వర్షాలు ఎందుకు పడతాయి? ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సింది చూడండి. వేర్ డు ద రెయిన్స్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి మనకి వర్షాలు వస్తున్నాయి? హౌ డిడ్ మదర్ నో దట్ ఇట్ వాజ్ లైక్లీ టు రెయిన్? ఏ విధంగా అక్కడ మదర్కి ఆ వర్షం వచ్చేలా ఉంది అని అనిపించింది? డు ఆల్ ద క్లౌడ్స్ ఫార్మ్డ్ ఇన్ ద స్కై కాజ్ రెయిన్? సో ఆకాశంలో ఉన్న క్లౌడ్స్, మేఘాలన్నీ కూడా వర్షాన్ని ఇస్తాయా? నెక్స్ట్, రెయిన్ ఈజ్ ఎ కామన్ ఫెనోమెనాన్ లైక్ ఎయిర్ అండ్ సన్లైట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో వర్షం అనేది పెద్ద వింత కాదు. మన డైలీ లైఫ్లో మనం చూసే గాలి, సూర్యుని నుంచి వచ్చే సూర్యరశ్మి లాగానే సేమ్ వర్షం కూడా. సో వీ జనరలీ గెట్ మోర్ రెయిన్స్ ఇన్ రైనీ సీజన్. Generally observation is that if the sky cloudy, then there is a possibility of rain, but clouds do not lead to rains every time. Sometimes we witness suddenly rains. సో మనకి మెయిన్గా వర్షాలు ఏ సీజన్లో వస్తాయి? రైనీ సీజన్లో. వీ విల్ గెట్ మోస్ట్లీ రెయిన్ ఇన్ ద రైనీ సీజన్ ఓన్లీ, నో? సో ఎప్పుడైతే మనకి అన్ని మేఘాలు కూడా మనకి వర్షాన్ని ఇవ్వవు. సో ఒక్కొక్కసారి మన వెదర్ చేంజ్ అయినా కూడా వర్షం రాదు. ఒక్కొక్కసారి చూడండి, వెదర్ చేంజ్ అవ్వకుండానే సడన్గా రెయిన్ఫాల్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని ఎవరం కూడా మనము చెప్పలేము. వై డూ క్లౌడ్స్ కాజ్ రెయిన్? ఎందుకు మేఘాల నుంచి మాత్రమే మనకి వర్షాలు వస్తాయి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రెయిన్స్ అండ్ క్లౌడ్స్కి రెయిన్స్కి వర్షాలకి రిలేషన్షిప్ ఏంటి? వై డోంట్ ఆల్ క్లౌడ్స్ కాజ్ రెయిన్? అంటే ప్రతిరోజు మనం స్కైలో, మన ఆకాశంలో మేఘాలను చూస్తూ ఉంటాం. ఎందుకు అవి వర్షాన్ని ఇవ్వట్లేదు? చూడండి, టు అండర్స్టాండ్ అబౌట్ క్లౌడ్స్ అండ్ రెయిన్స్ వి నీడ్ టు ఫస్ట్ నో సంథింగ్ అబౌట్ వాటర్. సో మనం ఈ వర్షం గురించి, రెయిన్ గురించి, క్లౌడ్స్ గురించి నేర్చుకునే ముందు మనం ఫస్ట్ లెసన్లో మనకి వాటర్ గురించి మనం నేర్చుకోవాలి. చూడండి, ఫార్మ్స్ ఆఫ్ వాటర్. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఫార్మ్స్ ఆఫ్
water. So all of us know that water is available nature in three forms. మనకు అందరికీ తెలుసు వర్షం వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, నేచర్ నుంచి మనకి వస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది, మూడు ఫామ్స్లో ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్ ఫామ్, సెకండ్ వన్ ఈజ్ లిక్విడ్ ఫామ్, and third one is gaseous form. We have water in three forms. మనకి వాటర్ ఎన్ని ఫామ్స్లో ఉంటుంది, త్రీ ఫామ్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ సాలిడ్ ఫామ్, సెకండ్ వన్ లిక్విడ్ ఫామ్, థర్డ్ వన్ gaseous form. Now first I am going to explain about solid form. Solid form, we call solid form water of ice. So if you are putting your ice in the fridge, how it will become, it become as a ice cubes కదా. వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెడితే అది ఏమవుతుంది, ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది ఏంటి, లిక్విడ్గా ఉంటుంది. మనం చేలో పట్టుకోగలుగుతామా దాన్ని, వాటర్ని పట్టుకోలేము. సో ఎప్పుడు మనం వాటర్ని పట్టుకోగలుగుతాము, అది ఎప్పుడైతే గట్టి పడుతుందో, సాలిడ్ ఫామ్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే మనము చేతిలో వాటర్ని పట్టుకోగలుగుతాము. సో వాటర్ని ఏ విధంగా మనం గట్టిగా చేయొచ్చు చెప్పండి. సో ఏంటి, ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్యూబ్స్ లాగా మారిన తర్వాత వాటర్ అనేది సాలిడ్ ఫామ్లోకి గట్టిగా మారుతుంది. సో వాటర్ యొక్క ఐస్ ఫామ్ని ఏమనాలి, సాలిడ్ ఫామ్ అంటారు. నెక్స్ట్ దీస్ ఆర్ ద ఐస్ క్యూబ్స్, దిస్ ఈస్ ద సాలిడ్ ఫామ్ ఆఫ్ ఎ వాటర్. స్నో అకర్స్ న్యాచురలీ. Can we convert water into ice? Explain what we should do. సో మనం వాటర్ని ఐస్ కింద మార్చొచ్చు. ఏ విధంగా, రీఫ్రిజిరేషన్ ద్వారా. నెక్స్ట్ లిక్విడ్ ఫామ్. నెక్స్ట్ ఏంటి, వాటర్ యొక్క సెకండ్ ఫామ్ లిక్విడ్ ఫామ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐస్ ఈస్ కెప్ట్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. సో ఎప్పుడైతే మనకి వాటర్ సాలిడ్ ఫామ్లోకి ఐస్ క్యూబ్లోకి వచ్చిందో దాన్ని తీసి మనము ఓపెన్ ఏరియాలో అంటే బయట గాలికి పెడితే ఏమవుతుంది, ఐస్ అది కరిగిపోయి మెల్ట్ అయిపోయి మళ్ళీ ఏమవుతుంది, మనకి వాటర్ అవుతుంది కదా బేట. సో ఐస్ని మనం తీసుకెళ్ళి బయట ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి బయట పెడితే ఏమవుతుంది, అది మెల్ట్ అయిపోయి మళ్ళీ వాటర్ కింద మారిపోతుంది అనమాట. ఇఫ్ వి హీట్ ఐస్ ఇట్ విల్ చేంజ్ ఇంటూ వాటర్. ఒకవేళ మనం దాన్ని హీట్ చేసినా కూడా, ఐస్ని హీట్ చేసినా కూడా మనకి వాటర్ లాగా మారుతుంది. వాటర్ ఈజ్ ఎ లిక్విడ్ ఫామ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఓషన్, సీస్, లేక్స్, రివర్స్ అండ్ ఈవెన్ అండర్ గ్రౌండ్. సో వాటర్ అనేది వాటర్ యొక్క లిక్విడ్ ఫామ్. సో ఈ వాటర్ అండ్ లిక్విడ్ ఫామ్ అనేది మనం సీస్, ఓషన్స్, అండర్ గ్రౌండ్లో కూడా మనము చూస్తామన్నమాట. దిస్ ఈజ్ ద లిక్విడ్ ఫామ్ ఆఫ్ ఎ వాటర్. నెక్స్ట్ లాస్ట్ ఫామ్ ఈజ్ gaseous form. Next, what happens when water is heated? The gaseous form of water is water vapor which is present in the air around us. So water యొక్క gaseous form అంటే ఏంటి, మనం ఎప్పుడైతే వాటర్ని స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేసామనుకోండి ఏమవుతుంది, అది ఆవిరైపోతూ ఉంటుంది అనమాట. సో దాంట్లో నుంచి పొగ రూపంలో బయటికి వస్తూ ఉంటుంది. సో ఆ పొగ రూపాన్ని ఏమనాలి మనము, ఆ gaseous form అనాలి. ఓకేనా. నెక్స్ట్ we know that when ice is heated it's converted into water, and if water is heated it turns into water vapor. ఎప్పుడైతే మనం ఐస్ని హీట్ చేస్తామో ఏమవుతుంది, మనకి వాటర్ అవుతుంది, అది లిక్విడ్ ఫామ్. ఎప్పుడైతే వాటర్ని హీట్ చేస్తామో అప్పుడు అది ఏమవుతుంది, వాటర్ వేపర్ కింద మారుతుంది. వాటర్ వేపర్ అంటే ఏంటి, స్మోక్, పొగలాగా బయటికి వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్నే మనము gaseous form అంటారు. నెక్స్ట్ సిమిలర్లీ when water vapor is cool we can get back a water. If water is cool further we will get ice. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్లో మీరు స్టవ్ పైన వాటర్ పెట్టి బాగా హీట్ చేస్తూ ఉన్నారు. హీట్ చేస్తూ ఉన్నప్పుడు అందులో నుంచి పొగలాగా వస్తూ ఉంటుంది, దాన్నే వాటర్ వేపర్ అంటాం. సో ఆ వాటర్ వేపర్ ఏదైతే ఉందో, పొగ ఏదైతే ఉందో దాన్ని బయటికి వెళ్ళకుండా ఆపడానికి మనం దానిపైన ఒక లిడ్ పెట్టినప్పుడు ఆ లిడ్కి ఆ వాటర్ వేపర్ అంతా స్టిక్ అయిపోయి మన లిడ్ తీసిన తర్వాత ఏమవుతుంది, వాటర్ కారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, స్మోక్ అంటే వాటర్ వేపర్ కూడా మళ్ళీ వాటర్ లాగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. వాటర్ వేపర్ వాటర్ లాగా అవుతుంది. వాటర్ని ఫ్రిడ్జ్లో పెడితే మనకు ఐస్ అవుతుంది. సాలిడ్ ఫామ్, లిక్విడ్ ఫామ్, గ్యాసియస్ ఫామ్. ఈ వాటర్ అనేది మనకి మూడు రూపాల్లో, త్రీ ఫామ్స్లో ఉంటుంది. సాలిడ్ ఫామ్, లిక్విడ్ ఫామ్, గ్యాసియస్ ఫామ్. నెక్స్ట్ first ice, water vapor. So we understand that these three forms of water is interchangeable. So ఇవంటి ఇంటర్చేంజబుల్ అంటే ఒకదాని నుంచి ఇంకొకటి ఈజీగా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఐస్, నెక్స్ట్ వాటర్, సాలిడ్ ఫామ్ ఏంటి ఐస్,
వాటర్ యొక్క లిక్విడ్ ఫామ్ వాటర్ యొక్క గ్యాసియస్ ఫామ్ వాటర్ వేపర్. సో ఎప్పుడు ఇది వాటర్ కింద మారుతుంది? కూల్ చేసినప్పుడు కదా. నెక్స్ట్ వాటర్ ఎప్పుడు వాటర్ వేపర్ అవుతుంది? హీట్ అయినప్పుడు. మళ్ళీ చూడండి ఇంకా చేంజ్ అవుతుంది. వాటర్ వేపర్ ఎప్పుడు వాటర్ అవుతుంది? కూల్. నెక్స్ట్ వాటర్ ఎప్పుడు ఐస్ అవుతుంది? హీటెడ్. అంటే ఏంటి? అంటే వాటర్ అనేది ఇంటర్చేంజబుల్, దాని రెండు రూపాలుగా మారుతుంది కాబట్టి దాన్ని ఇంటర్చేంజబుల్ అంటారు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఎవాపరేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అనేది నేను పేజ్ నెంబర్ 23 ఎవాపరేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.